ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంలో ప్రస్తుతం మనం సీనియర్ శాసనసభ్యులు బోండా ఉమ మనతో ఉన్నారు. ఉమ్మగారు, విజయవాడ సెంటర్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు? ఎట్లా సంవత్సర కాలంలో మీరు చేస్తున్న అభివృద్ధి ఏమిటి? 10 టీవీ చేపట్టినటువంటి షైనింగ్ ఏపీ చాలా మంచి కార్యక్రమం. ఇది ఈ కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, షైనింగ్ ఏపీ కార్యక్రమానికి మంచి స్పందన వస్తా ఉంది. గత 5 సంవత్సరాలు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉంది. ఇవాళ నేను ఎన్నికైన మొదటి సంవత్సరం పూర్తవుతుంది. మరి ఈ సందర్భంలో ఒకసారి ఆలోచిస్తే 200 కోట్లు పైపడి ఈ సంవత్సర కాలంలో చేయగలిగాం. అంటే అభివృద్ధి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు ఎత్తిస్తున్నాం. 9 కోట్ల రూపాయలతో వర్క్లు శంకుస్థాపన చేసి వచ్చాం. అంటే ఒక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసే ప్రభుత్వాలుంటే, శాసనసభ్యులుంటే ఏ విధంగా జరుగుతుందో ఈరోజు చూస్తున్నాం. రోడ్లు గాని, డ్రైన్లు గాని, వాటర్ ట్యాంకులు గాని, అలాగే ఎలాంటి పెద్ద పెద్ద డ్రైన్, మేజర్ డ్రైన్స్ గాని ఎన్నిటిని కూడా క్రమబద్దతిలో దృష్టి పెట్టి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్ని కూడా తీసుకొచ్చి పూర్తి చేయగలుగుతా ఉన్నాం. సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గ పనుల మీద రైల్ ఓవర్ బ్రిడ్జిలు గాని, రైల్ అండర్ బ్రిడ్జిలు గాని, అలాగే ఫ్లైఓవర్లు గాని, ఇట్లన్నిటి మీద దృష్టి పెట్టాం. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో, రైల్వే అధికారులతో చర్చించాం, కొన్ని శాంక్షన్ చేయించాం. ఎన్నిటిని కూడా రాబోయే 2 నెలల్లో మొదలు పెడతాం. మొదటి సంవత్సరం పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో చాలా తృప్తినిచ్చింది. అంటే మీరు సూపర్ 6 లో భాగంగా హామీలు ఇచ్చారు. హామీలన్నీ అమలు జరిగాయా, లేకపోతే ఈ 4 ఏళ్లలో ఎటువంటి హామీలు అమలు చేయబోతున్నారు? విజయవాడ అర్బన్ సంబంధించి అయితే సూపర్ 6 లో ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతానన్నాం. పెన్షన్లు పెంచాం. ఖచ్చితంగా అది ప్రజల్లో చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్, పూర్తి సంతృప్తి స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే ఉదయం 6 గంటలకే తీసుకెళ్లి వికలాంగులకు 6,000 ఇస్తున్నాం, వితంతువులకి ఇళ్లకి 4,000 ఇస్తున్నాం. అలా కాకుండా స్పౌస్ పెన్షన్స్ అని, భర్త చనిపోతే ఇమ్మీడియట్ గా పెన్షన్లు ఆటోమేటిక్ గా వాళ్ళకి వితంతు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అలాగే రెండో హామీ అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం. అన్నా క్యాంటీన్లు గత 5 సంవత్సరాలకు మూసేశారు. ఇవాళ 5 అన్నా క్యాంటీన్లను ఈరోజు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పేదవాడి కడుపు నింపే విధంగా అన్నా క్యాంటీన్ రన్ చేయటం వల్ల అదొకటి పబ్లిక్ లో బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. మూడవది గ్యాస్ బండ్లు. 3 గ్యాస్ బండ్లు ప్రతి సోదరీమణికి కూడా ఇబ్బందులు ఉంటే డబ్బులు నగదు ఇస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 డేట్ ఇచ్చాం. దాన్ని కూడా అమలు చేస్తాం. అలాగే ఏదైతే ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా పారదర్శకంగా ఇవ్వబోతా ఉన్నాం. ఏది ఎప్పుడు అమలు చేస్తాం అనేది ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అలాగే ఇంకోటి, మహిళలకి 18,000 రూపాయలు, ఆ డబ్బులు కూడా ఈ నెలలోనే ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఉమ్మగారు, ప్రస్తుతం మీరైతే ఇట్లా చెప్తున్నారు, కానీ వైసీపీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, సూపర్ 6 హామీలు కూడా అమలు చేయలేదని వారు కూడా నిరసన కార్యక్రమాలకు పిలిపించారు, నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే లోతు తెలియని పరిస్థితుల్లో మేము పరిపాలన మొదలుపెట్టాం. ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో పరిపాలన మొదలుపెట్టాం. దాన్ని అధిగమిస్తూ ఒక్కో సమస్య దాటుకుంటూ వస్తున్నాం. కాబట్టి కొన్ని పరిపాలనలో మేము చెప్పినటువంటి హామీలు ఆలస్యమై ఉండొచ్చేమో గానీ ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షెడ్యూల్ ఈ పథకాల మీద, సంక్షేమ పథకాల మీద మాట్లాడే నైతిక అర్హత లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్ని అమలు చేసే మళ్లీ ఓట్లకి వెళ్తాం. మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లాలంటే మేము అమలు చేసే వెళ్తాం. చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ బోండా ఉమ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధితో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే 200 కోట్ల వర్కులు చేపట్టాము అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదైనా 10 టీవీ చేపట్టిన షైనింగ్ ఏపీ కార్యక్రమాన్ని కూడా బోండా ఉమ అభినందిస్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో, రవిచంద్, 10 టీవీ, విజయవాడ.